నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి, హౌస్ కట్టించుకోవాలి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అంత నాలెడ్జీ లేదు, ఎలా కట్టుకోవాలి సింపుల్గా అయిపోయి చెప్తానండి మీకు. ఫస్ట్ మీకు కావాల్సిందే ఇసుక, సిమెంటు, ఐరన్, ఇటుక రాళ్ళు, కంకరు. అది అయిపోయిన తర్వాత చెక్క, ప్లేవుడ్ ఏది వాడాలి, లిఫ్ట్, కరెంటు వైర్లు, పెయింట్ ఏది వాడాలి, అలాగే ఫ్లోరింగ్ ఏది వాడాలి, కబోర్డ్లకి ఏ సన్ గ్లాసులు ఏ ప్లేవుడ్ వాడాలి, అట్లాగే ట్యాంకులకి ఏది వాడాలి, చాలా ఉంటాయండి. ఇల్లు అన్నాక వైర్ కాయిల్స్ ఏది వాడాలి, స్విచ్లు ఏది వాడాలి, ఎంసీబీలు ఏది వాడాలి, ఫ్యాన్లు ఏది, ఏసీలు ఏది, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ప్రతిదీ ఎంక్వైరీ చేసుకోండి. మీకు అంత టైము ఉండదు, నాలెడ్జ్ ఉండదు. సపోజ్ మీరు వెళ్ళి ఒక ప్లేవుడ్ షాప్కి వెళ్ళి అడిగారు అనుకోండి, ఏ ప్లేవుడ్ బాగుంటుంది అని. వాళ్ళ దగ్గర ఏ ప్లేవుడ్ బాగుంటుంది అదే మంచిది అంటారు. కరెంట్ షాప్కి వెళ్ళి అడిగారు ఏ వైర్ కావాలని, వాళ్ళ దగ్గర ఏ వైర్ కాయలు ఉంటే అదే మంచిది అంటారు. ఏ స్విచ్ ఉంటే అదే మంచిది అంటారు. టైల్స్ షాప్కి వెళ్తారు, ఏ టైల్స్ మంచిది అంటే వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది మంచిది అంటారు. అది సర్వసాధారణం కదా. అప్పుడు మీకు ఏది మంచిది అనేది ఎలా తెలిసిద్ది? చిన్న టెక్నిక్ అండి, ఇంకా ఇది ఉంటే మీకు మొత్తం తెలిసిపోతాయి. ఒక్క దెబ్బకి అన్నీ వచ్చేస్తాయి. మీ ఊళ్ళో అపార్ట్మెంట్లు కడతా ఉంటారు. అపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు బ్రోచర్ ఇస్తారు, సైట్ ప్లాన్ ఎలా ఉంది అనేది ఇచ్చి వాళ్ళు వాడే మెటీరియల్ ప్రింట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ మీకు చిన్న అపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఎవరు, కొద్దిగా పెద్ద అపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రింట్ తెచ్చుకోండి. తర్వాత సిటీలో కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ వచ్చినాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళది పర్టికులర్గా ఉంటుంది. వాళ్ళు సిమెంట్ పలానా కంపెనీ, ఐరన్ టాటా వాడతాము, సిమెంట్ జిందాల్ వాడతాము, కంకర ముప్పాతికి వాడతాము, ప్రతిదీ మెన్షన్ చేస్తారు. లిఫ్ట్ కంపెనీ కోనే లిఫ్ట్ వాడతాము, జాన్సన్ లిఫ్ట్ వాడతాము, వైర్ కాయిల్స్ ఫినోలెక్స్ వాడతాము, స్విచ్లు లెగ్రాండ్ వాడతాం. ఇట్లా ప్రతిదీ బ్రాండింగ్ ఇస్తారు. ప్లేవుడ్ పలానా కంపెనీ ప్లేవుడ్ వాడతాం, టైల్స్ 2x2 వాడతాం, 4x2 హాల్లో వాడతాం, బాత్రూంలో అడుగు వాడతాము, వాష్ ఏరియాలో 1.5 వాడతాము. ప్రతిదీ మెన్షన్ చేస్తారు. అసలు కనీసం 100-150 ప్రొడక్ట్లు కమ్యూనిటీ గైడ్ లైన్స్ వాళ్ళు కంపల్సరీగా ఇస్తారు. చక్కగా తెచ్చుకోండి, అదే మెటీరియల్ కొనుక్కోండి. మీకు 99% నాలెడ్జ్ ఏది మంచిదని తెలిసిపోయింది కదా. మీరు షాప్ దగ్గరికి వెళ్ళో లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళది కనుక్కొని అది ఎంక్వైరీ చేసుకునేవాళ్ళు. ప్లేవుడ్ షాప్కి వెళ్ళి అనుకోండి, ఏబీసీ అనే ఒక ప్లేవుడ్ ఉంటుంది. ఆ ఏబీసీ ప్లేవుడ్ ఇంకా 100 షాపులు తిన్నా దొరకదు. ఇంకోటి FCD అని పెడతాడు, ఒకటి ZYX అని పెడతాడు. మీకు ఏమర్థమైతే? అందుకనే మీరు ఎంక్వైరీ చేయాలంటే మీ వల్ల కాదు, టైము ఉండదు. అలాగే కమ్యూనిటీ వెళ్ళినప్పుడు ఫోటోలు తీసుకుంటే లోపల ఏ కలర్స్ వేశారు, ప్లానింగ్ కూడా అర్థమైపోయింది. వాళ్ళు ఒక బెడ్రూమ్కి 1300 అడుగులు, డబుల్ బెడ్రూమ్కి 1100 అడుగులు, త్రిబుల్ బెడ్రూమ్కి 1400 అడుగులు అని రాస్తారు కదా. చక్కగా 1400-1100 అడుగులు అదే విధంగా మీరు ప్లాన్ కూడా గీసుకోండి. వాళ్ళు సిద్ధాంతి, ఇంజనీరు అందరూ పక్కాగా ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఇంజనీరు, సిద్ధాంతి కంపల్సరీ కావాలి. ఎందుకంటే 100 మంది చూపించుకుంటారు ఆ అపార్ట్మెంట్లో, ఎవరు వంక పెట్టకూడదు కదా. అందుకని వాళ్ళు ప్లానింగ్ గీసుకునేటప్పుడు మల్టీగా టాలెంటెడ్గా గీసుకుంటారు. అదే ప్లాన్ మీరు వాడేసుకోవచ్చు. చాలా ఈజీగా మీకు పని అయిపోతుంది. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే ప్రతి ఆదివారం 5 to 6 లైవ్ ఉండిద్దండి. ఆ లైవ్లో అడగండి, నేను క్లారిటీగా చెప్తాను.